Watch full episodes on Jio Hotstar. అన్నా ఇంత పెద్ద కర్రతో మమ్మల్ని కొట్టవలసిన అగత్యం ఏమొచ్చింది? పర్వాలేదు జాన్, వీళ్ళని కొట్టడానికి ఈ కర్ర చాలా బాగుంది. ఈ కర్రతో వాళ్ళిద్దరిని కొడితే ఆ శబ్దం ఇక్కడికి వినపడాలి. అప్పుడు వీళ్ళిద్దరి మనసు ఖచ్చితంగా మారిపోతుంది. చెప్పండి, నా ప్లాన్ ఎలా ఉంది? బాగుంది కదూ? బాగుందా? దీనికి బదులుగా ఇంతకు ముందు ఉన్న కర్రే బాగుంది. ఇంత పెద్ద బండతో ఎవరు దెబ్బలు తింటారు? ఏమిటి మీ ఇద్దరికి చెమటలు పడుతున్నాయి? వాళ్ళకే కదా దెబ్బలు పడేది. నేను తెలుసుకున్నాను, వీళ్ళిద్దరూ చాలా విచిత్రమైన మనుషులని తెలుసుకున్నాను. వాళ్ళని పట్టుకెళ్ళి నేరుగా మార్స్లోనే వదిలేస్తాను. అక్కడ వాళ్ళకి ఒక చుక్క నీళ్లు కూడా దొరకవు. ఆ తర్వాత వాళ్ళకి ఒక మెత్తు బియ్యం కూడా దొరకవు. అక్కడ వాళ్ళకి ఆకలేసినప్పుడు అక్కడ ఉన్న రాళ్ళను తిని వాళ్ళు ఆనందిస్తారు. అంత పని మాత్రం చేయకండి. మేము మీ స్నేహాన్ని కలుపుతానికి ఇలా చేసాం, కానీ మేము ఇప్పుడు మీ దగ్గర ఇరుక్కుపోయాం. ఈ పత్రులు ఏమిటి గస్తరంలా మాట్లాడుతున్నాడు? చెప్పు. ఇక్కడ ఏదో పొరపాటు జరిగింది. మీరు చాలా జాగ్రత్తగా కనిపెట్టాలి. నువ్వు చెప్పింది నిజమే. డాక్టర్ జట్కా గస్తేరాం వాళ్ళిద్దరితో మనకి ఎటువంటి పగ లేదు. వాళ్ళు చాలా మంచి వాళ్ళు. అందుకని వీళ్ళకే మనం గుణపాఠం నేర్పించాలి. తీసుకెళ్ళండి, వీళ్ళిద్దరిని అగ్నిగుండంలో పారేయండి. వదిలేండి, మేము వెళ్ళిపోతాను. వదిలేండి, నన్ను వదిలేండి, నేను వెళ్ళిపోతాను. మమ్మల్ని వదిలేయండి, మేము వెళ్ళిపోతాం. మా 20 ఏళ్ళ అనుభవంలో మేము ఎప్పుడు వాళ్ళకైనా చూసిందే లేదు. ఇలా చూడండి, నేనే గసితారాం. చూడండి, బాగా చూడండి. ఇంకొంచెం ఓపిక పట్టలేవా నువ్వు? శభాష్ జాన్, పొట్టివాడివైనా గట్టివాడివే. మీరిద్దరు ఇక్కడికి ఎలా వచ్చారు? అరే మిత్రమా సోదరుడా, ఇప్పుడు ఏం జరగబోతుంది? నెంబర్ 1, నెంబర్ 2, మోటు పతులు ఎక్కడ? ఇంకి పాంకి ప్యాంకి ఎంత పవర్ఫుల్ గా ఉంటే ఏంటి? ఇన్ని ట్యాంకర్లకు ఎదురుగా వాళ్ళు అస్సలు నిలబడలేరు. కావాలంటే నువ్వే చూడు మోటు, వాళ్ళు తోక ముడుచుకుని ఎలా పారిపోతారో చూడు. మోటు పతులు, మీరిద్దరూ చాలా తెలివితేటలుగా మా జైలు నుంచి తప్పించుకున్నారు. మళ్ళీ మమ్మల్ని కలవడానికి ఇక్కడికి పిలిపించుకున్నారు. మీ ఇద్దరికి ధైర్యం చాలా ఎక్కువ. ధైర్యం మాలో రక్తంతో కలిసి తిరుగుతూ ఉంటుంది పాంకి. నక్కకి చెడు టైం వచ్చినప్పుడు నగరాన్ని వైపు పరిగెడుతుందని అంటారు. మీరిద్దరు ఏమనుకుంటున్నారు? ఈ ట్యాంకర్ ద్వారా మమ్మల్ని అంతా చేద్దామనా? మీరిద్దరు మీ తల్లోనే మట్టి పోసుకుంటున్నారు. అది మీకు అర్థం కావట్లేదు. ప్రయత్నించి చూడండి, చూద్దాం. కొట్టండి. ఎందుకు ఆపేశారు? ఇంకా ఫైర్ చేయండి. ఇంకా ఏమైనా బాకీ ఉంటే అది కూడా ప్రయత్నించండి.
చెప్పినట్టుగానే మన కాళ్ళ కింద గోతిని మనమే తవ్వుకున్నావా ఏంటి? మోటు పోరాటం ముగిసేంత వరకు విజయం అపజయం మనం నిర్ణయించలేం. మనం గెలుస్తాం, ఖచ్చితంగా గెలుస్తాం. వద్దు, నాకెందుకో మన ప్లాన్ ఫ్లాప్ అవుతోంది అనిపిస్తోంది. దీనికి నువ్వేమంటావు? ఓటు పొత్తులు ఎక్కడికి పారిపోతున్నారు? మేము ఇక్కడున్నాం. రండి, వచ్చి మాతో తలపడండి. జనరల్ సెక్రటరీ, వీఆర్ ఆల్ వరీడ్ అబౌట్ సూపర్ విలన్స్. వాళ్ళు ఈ ప్రపంచాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మన కంట్రీకి చెందిన ఫోర్స్ వాళ్ళని పట్టుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. మనమందరం కలిసి తప్పకుండా ఏదో ఒకటి చెయ్యాలి. అసలు ఏం జరుగుతోంది? Hello, gentlemen. We are Pinky, Panky, and Ponky. అరే, పారిపోండి, ప్రాణాలతో ఉంటాం, పారిపోండి, పారిపోండి. ఒక విధంగా ఈ మీటింగ్ ని మేమే పూర్తి చేయాలనుకుంటాం. లేడీస్ అండ్ జెంట్మెన్, ఈ విషయం మీకు చెప్పడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. అదేంటంటే, మీరు ఏమి చేసినా సరే మా పవర్ ముందర మీరు ఏమీ చెయ్యలేరు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మేము చెప్పిన మాటని మీరు జాగ్రత్తగా వింటే మీ జీవితాలు బాగుంటాయి. అదేమిటంటే, ఈ మొత్తం భూమి మీద మా రాజ్యమే నడవాలి. అలా కాదని ఏమైనా సమస్య ఉంటే అది ఇప్పుడే చెప్పండి. ఎందుకంటే ఆ తర్వాత వినటానికి మాకు మూడ్ లేకుండా పోవచ్చు. మీకు అర్థమైందా? ఇందుకు మేము ఒప్పుకోము. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నా దేశాన్ని నీకు హ్యాండ్ ఓవర్ చేయను. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు సంతోషంగా మీ మీటింగ్ ని పూర్తి చేసుకొని బయటికి వెళ్ళొచ్చు. మీరందరూ తలదించుకోవడం చూస్తుంటే మీరందరూ మేము చెప్పిన వాటికి ఒప్పుకుంటున్నారు అనుకుంటాం. వెరీ గుడ్, వెరీ గుడ్. మోటుపత్రులు, మీరిద్దరూ త్వరగా లోపలికి వెళ్ళి డాక్టర్ జట్కా ఇంకా గజరాముని బయటికి తీసుకురండి. నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను. బాస్ బాస్, మన ముగ్గురం వాళ్ళకి తోడుగా ఉన్నాం కదా. ఒకవేళ పని అయిపోయిన తర్వాత మన ముగ్గురిని పావులా వాడుకుంటే అప్పుడే చేద్దాం బాస్. నోరు మూసేయ్, నోరు మూసేయ్. ఈ పింకీ ప్యాంకీ పాంకీ వాళ్ళ దృష్టి అంతా ఈ భూమి మీదే ఉంది, కానీ నా దృష్టి మాత్రం ఒక్క ఫుర్ఫురి నగరం మీదే ఉంది. వాళ్ళు మొత్తం భూమిని చూసుకుంటే నేను ఫుర్ఫురి నగరం మొత్తాన్ని ఇప్పుడు ఫుర్ఫురి నగరం మొత్తం జాన్ కంట్రోల్ లోకి రాబోతోంది. ఎవరు నన్ను కొట్టుకున్నది? ఇక్కడంతా చెత్తగా ఉంది. ఏదైనా పురుగును కొరికిందేమో. వెళ్ళండి వెళ్ళండి, అంతా శుభ్రం చేయండి, బాగా శుభ్రం చేయండి. వెళ్ళండి. థాంక్యూ బాస్. డాక్టర్ జట్కా, మోటు పత్లు, మిత్రమా సోదరులరా, మీరు ఇక్కడికి వచ్చేసారా? నేను అన్ని ఏర్పాట్లు చేసేసానుగా. పెద్దన్నయ్యా, నువ్వు ఇక్కడ మా కోసం కూర్చుని లాభం లేదు పెద్దన్నయ్యా. నువ్వు తయారు చేసిన మందు. అవును డాక్టర్ జట్కా, మనమంతా కలిసి ఏదో ఒకటి చేద్దాం, ఏమంటారు? బాస్ బాస్, ఆ మోటుపత్రులు లోపలికి వచ్చేసినట్టున్నారు. అలాగా అయితే రా, వెళ్ళి బాస్కు చెప్పొద్దాం. పద. మనం తొందరగా ఇక్కడి నుంచి పారిపోవాలి. ఓ మిత్రమా సోదరుడా, త్వరగా స్ప్రే చెయ్యి.
బాస్ బాస్ త్వరగా రండి, మోటు పత్రులు లోపలే ఉన్నారు. ఎక్కడ వాళ్ళందరూ ఎక్కడ? మీరిద్దరు ఇక్కడ నలుగురున్నారని చెప్పారు, ఇప్పుడు వాళ్ళు కూడా తప్పించుకుని పారిపోయారా? మీరు ముగ్గురు గురకబెట్టి నిద్రపోతున్నారా? బాస్ బాస్ వాళ్ళు నలుగురు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఉండడం మేము మా కళ్ళతో చూసాం. మమ్మల్ని నమ్మండి బాస్. ఈ భయంకరమైన శబ్దం ఎక్కడి నుంచి వస్తోంది? మిత్రులారా, సోదరులారా, ఇది భయంకరమైన శబ్దం కదా. ఏదో ఒకటి పెద్దగా మన వైపుకి వస్తుంది. చూడండి, అటు చూడండి. ఈ చిన్న చిన్న వస్తువులన్నీ ఏమిటి? ఇవి ఎలుకలు మాత్రం కాదు, కానీ మనం తినొచ్చు అనుకుంటా. అలాగైతే నా 20 ఏళ్ల అనుభవంలో నేను ఎప్పుడు పిల్లికి ఆహారం కాలేదు. అలాగైతే నా 20 ఏళ్ల అనుభవంలో నేను ఎప్పుడు బాలుగా కూడా మారలేదు. అరే మిత్రులారా, సోదరులారా, త్వరగా పెద్దగా అవడానికి స్ప్రే కొట్టండి. పడతాను డాక్టర్ జట్కా. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.